ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ దినము దేవుని వాగ్దానము 124వ సంకీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరు నుండి తప్పించుకొని ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఇశ్రాయేలీయులు అనుచున్నారు. ఏ రీతిగా ఉన్నదంటే ఈ మాట, ఒక పక్షి తప్పించుకొని పోతుంది. ఎప్పుడు వేటగాండ్రు ఎక్కడ పట్టేసుకుంటారో అని. వేటగాని యొక్క పని ఏమిటి అనంటే, ఎక్కడ పట్టుకుందామా, దాని ఉపయోగం ఏంటి, దాన్ని స్వాధీనపరుచుకున్నట వలన వచ్చే లాభం ఏంటి అని చెప్పి పక్షిని గూర్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రీతిగానే ఈ లోకంలో సాతానుడు ఎప్పుడు మృంగుదునా అని చెప్పి తిరుగుచూ ఉంటాడు. సాతాను యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుంది అనంటే, ఎప్పుడెప్పుడు నిన్ను నాశనం చేద్దామని. వేటగాడు ఎప్పుడు పక్షిని పట్టుకొని దాని జీవితాన్ని నాశనం చేద్దామని అనుకుంటాడో, ఆ రీతిగానే సాతానుడు కూడా ఎప్పుడు నీ జీవితాన్ని నాశనం చేద్దాం, ఎప్పుడు వీనిని మృంగేద్దాం, ఎప్పుడు వీనిని దేవునికి దూరముగా చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాము. ఆ రీతిగా ఉన్న స్థితిలో పక్షి వేటగాండి దగ్గర ఉన్నప్పుడు తప్పించుకోలేని స్థితి, కానీ చాలా నిమిషాల్లో తన యొక్క చాకచక్యంతో పక్షి తప్పించుకుంటూ ఉంటుంది. ఆ రీతిగా దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించి చిన్న ఒక్క క్షణములో తప్పిపోయింది ప్రమాదం అని చెప్తూ ఉంటాం. క్షణములో తప్పిపోయింది, ధృతిలో తప్పిపోయిందని చెప్తూ ఉంటాం. అలాంటి కార్యములు దేవుడు నీ జీవితంలో నేడు చేయబోచున్నాడు. నీ జీవిత స్థితి ఎటువైపు ఉన్నదో నాకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు, హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు కనుక నిన్ను నేడు బాగు చేయుటకు క్షణములో ప్రమాదాల నుంచి నిన్ను తప్పించబోచున్నాడు. అనేకమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయేమో, వేటగాండ్రు ఏ రీతిగా పొంచి ఉంటాడో ఆ రీతిగా అనేకమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ కూడా పక్షి ఏ రీతిగా తప్పించుకుంటూ ఉంటుందో ఆ రీతిగా ప్రమాదాల నుంచి నేడు నిన్ను దేవుడు తప్పించబోచున్నాడు. ఆమేన్. మనందరము కూడా ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరులాగున ప్రార్థిద్దాము. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోకమైన తండ్రి, మేలుతో తృప్తిపరచువాడ, సజీవుడ, సర్వశక్తిమంతుడ, పక్షి ఏ రీతిగా తన యొక్క జీవితంలో తండ్రి వేటగాండు నుండి తప్పించుకొనబడుతుందో ఆ రీతిగా ప్రమాదాల నుంచి, శ్రమల నుంచి, సాతాను శక్తుల నుంచి నేడు నీ బిడలైన వీరిని తప్పిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటూ, ఈ వాక్యం తండ్రి దేవం అందరి జీవితం నెరవేర్చి వాక్యం మన ఆత్మీయ మేలుకి దీవింపబడడానికి సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.